ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం బంగారం గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఒకసారి 9 క్యారెట్స్ గోల్డ్ గురించి కూడా ఒక వీడియో చేసాం మనం. 9 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది, ఆన్లైన్లోనే అందుబాటులో ఉంది అని. కానీ ఇప్పుడు కేంద్రం ఏంటంటే 9 క్యారెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఇప్పుడు స్టోర్స్లో ఇవ్వండి అని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి సార్ ఈ 9 క్యారెట్ల బంగారం? అంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఇప్పుడు బంగారం ధర చూసుకుంటే 1,06,000 చిల్లరే ఉంది. అంటే ఈ 9 క్యారెట్స్ గోల్డ్ అనేది హాల్మార్క్ కానీ ఇవన్నీ ఒరిజినాలిటీ ప్యూరిటీ కానీ ఇవంతా ఎలా ఉంటాయి అసలు? కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేస్తోంది. గోల్డ్ రేట్ అనుకోకుండా చాలా ఎక్కువ పెరగడం, అది మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో లేకుండా పోవడం. ₹1,00,000 పైన 10 గ్రాముల బంగారం అంటే ఒక పెళ్లి చేస్తే కనీసం అదమంగా కూడా ఒక 20 తులాలు 30 తులాలు తులం 2 తులాలు 2-3 తులాలు 4 తులాలు కావాలన్నా కూడా 4-5 లక్షలు నుంచి మొదలు పెడితే 50 లక్షలు ₹1,00,00,000 దాకా కూడా బంగారానికే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లిని బట్టి, పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి. కనీసం తాలిబొట్టు కావాలన్నా కూడా కొంచెం మంచి తాలిబొట్టు అంటే తులం 2 తులాలు పెట్టుకుంటే కానీ మంచి తాలిబొట్టు వస్తున్నట్టు ఒక ఆలోచన ఉంది. మొత్తం పెళ్ళి 50,000లో ₹1,00,000 చేసుకున్న వాళ్ళు మధ్యతరగతి జీవుల్లో చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మొత్తం పెళ్లికి అయ్యేంత ఖర్చు అంతా ఒక బంగారానికే ఖర్చు పెట్టాలంటే పెట్టలేని పరిస్థితులు ఉన్నారు. అలానే హిందూ శాస్త్ర ప్రకారంగా తాలిబొట్టు బంగారంతో కాకుండా వేరే దేంతో చేయించినా కూడా దాని విలువ లేదు. దాన్ని ఇంతవరకు ఎంకరేజ్ చేయట్లేదు ఎవరు కూడా. అసలు లేకపోతే పసుపు బొమ్మను కట్టుకుంటారు కానీ వెండితో చేసుకున్నటువంటివి కానీ ఇంకా వేరే రకమైన దాంతో రాగితో దాంతో చేసినటువంటి తాలిబొట్టును అంగీకరించడం అనేది హిందూ శాస్త్రంలో లేకపోవడం వల్ల బంగారాన్ని ఇప్పుడు మనకు 24 క్యారెట్స్ ఉంది, 22 క్యారెట్స్ ఉంది, 19 క్యారెట్స్ కూడా ఉన్నాయి ఇప్పటిదాకా. వీటిని మాత్రమే హాల్మార్క్ ఆమోదించి వాటికి స్టాంపు వేసి దాని ముద్రని అంటే ఆథరైజ్డ్గా ఇది ఇన్ని క్యారెట్లు ఉంది అని చెప్పుకుంటూ బయటకు తీసుకొస్తుంది. హాల్మార్క్ ముద్ర లేకుండా బంగారం అమ్మడం అనేది, బంగారు ఆభరణాలు అమ్మడం అనేది కరెక్ట్ కాదు. అది చట్ట ప్రకారంగా నేరం కింద గవర్నమెంట్ దానికి చట్టం తీసుకొచ్చింది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేట్టుగా బంగారాన్ని యొక్క పరిస్థితిని దింపాలని ఎప్పుడైతే సామాన్యులు మధ్యతరగతి వారు 9 క్యారెట్స్ గోల్డ్కి ఒకవేళ వచ్చినట్టయితే, దాన్ని ప్రిఫర్ చేసినట్టయితే, గోల్డ్ రేటు ఎక్కువ ఉన్నా కూడా బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది. దాని ఎఫెక్ట్ పెద్దగా పడదు, తక్కువ రేట్లు దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలుసు 24 క్యారెట్స్కి 22 క్యారెట్స్కే తేడా ఉంటుంది. 22 నుంచి 19కి వచ్చే వరకు ఇంకా తేడా ఉంటుంది. అలాంటప్పుడు 9 క్యారెట్స్కి వచ్చేసరికి ఇంకా చాలా తేడా వస్తుంది. సపోజ్ 24 క్యారెట్స్ అంటే మనకు 100 అనుకుందాం, 100% ప్యూరిటీ అనుకుందాం. అదే మీకు 12 క్యారెట్స్ అంటే 50 క్యారెట్స్ 50% దాంట్లో ప్యూరిటీ ఉందంటుంది. అదే 9% వచ్చేసరికి 9 క్యారెట్స్ అనేది వచ్చేసరికల్లా 40 లోపలనే ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. 39, 37.5 అట్లా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. అంత ప్యూరిటీ తక్కువ ఉన్నప్పటికీ ఇది గోల్డే. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ నగలు చాలా మంది ధరిస్తారు. అసలు డబ్బు లేని వాళ్ళు చాలా మంది 1 గ్రామ్ గోల్డ్కే వెళ్ళిపోతారు. అది గ్రామ్ లాగా అంటే గోల్డ్ లాగా కనపడుతుంది, తక్కువ కాస్ట్లో వస్తుంది, గోల్డ్గా భావించే వాళ్ళు కూడా చాలా మంది అని ఉన్నారు. అది గోల్డా కాదా, 1 గ్రామ్ గోల్డ్ అని ఇవన్నీ ఓపెన్ చేసి చూసేవాడు ఎవరు లేడు. ఇది పెట్టుకుంటారు, వాళ్ళ సుత్తి కోసం వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ఎట్లా అంటే ఎక్కడో దగ్గర రిలేటివ్ సర్కిల్లో వాటిల్లో వీటిల్లో లేదా ఏదైనా పెళ్లిళ్ళలో ఇట్లా పెట్టారా లేదా, కరెక్ట్ పెట్టారా లేదా అని చెక్ చేసుకోవడం తప్ప మిగతా వాటిల్లో అసలు రోజు రోజుకి దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళు ఏం నగలు పెట్టుకొని వస్తే వాళ్ళని గౌరవించడం అనేటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడు వాడు ఎంత పెద్ద కారులోంచి దిగారు, ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, వాళ్ళకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇట్లాంటి వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ జరుగుతుంది. ఒకప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళలో మిగతా వాటిల్లో తప్పనిసరిగా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు చూసేది ఏంటంటే వాళ్ళు ధరించినటువంటి నగలేమిటి, చీరలు ఏమిటి, వీటి మీద దృష్టి ధ్యానం ఎక్కువ ఉండేది. రోజు రోజుకు ఫ్యాషన్ మారుతోంది కొంత. అయినప్పటికీ భారతదేశంలో సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కనీసం 50% దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ యొక్క ప్రాతిపదిక ఏమిటంటే 9 క్యారెట్స్ గోల్డ్ని హాల్మార్క్ చేత ఆమోదించబడ్డం. అంటే ఇప్పటిదాకా 19% ఉంటే, 19 క్యారెట్స్ ఉంటే తప్ప అంతకన్నా బిలోగా ఉండేటువంటి క్యారెట్స్కి హాల్మార్క్ స్టాంపింగ్ జరగడం లేదు. 18 క్యారెట్స్ వరకే లాస్ట్ ఉంది. 18 క్యారెట్స్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు స్టాంపింగ్ వేయడం లేదు. మరి 9 క్యారెట్స్కి ఒకవేళ స్టాంపింగ్ వేయాలి అంటే గవర్నమెంట్ దానికి ఆమోదం తెలపాలి.
సో చట్ట ప్రకారంగా చట్టం దానికి తీసుకొచ్చి 9 క్యారెట్స్ బంగారాన్ని కూడా మార్కెట్లో రిలీజ్ చేసేటట్టుగా, దాంతో ఆభరణాలు చేయించుకోవడానికి కూడా ఒప్పుకుంటట్టుగా, ఆ 9 క్యారెట్స్ బంగారం కంపల్సరీగా దాంట్లో ఉందా లేదని చెక్ చేసుకునేటువంటి తనిఖీ సిస్టమ్ రావాలి. ఈ పేరుతోటి విపరీతంగా రాగి దాంట్లో కలిపేసేసి అది 9% 9 క్యారెట్స్ అని చెప్పి ప్రచారం చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి దానికి మళ్ళీ ప్రత్యేకమైన యంత్రాలు, ఇప్పటిదాకా ఉన్నవన్నీ 18% వరకు కనిపెట్టేటువంటి యంత్రాలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ 9% అనేసరికి 9 క్యారెట్స్ అనేసరికల్లా దానికి కంపల్సరీగా దానికి సపరేట్ అయినటువంటి యంత్రాలు రావాల్సిన పరిస్థితి, దానికి వేరే మెషినరీ రావాల్సిన పరిస్థితి, అందులో అంత కరెక్ట్గా ఉందా లేదని రికగ్నైజ్ చేసేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉండాలి. దానికి తోడుగా హాల్ మార్క్ తప్పనిసరిగా స్టాంపింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. వీటిని ప్రభుత్వం ఆమోదించాలి, చట్టం ఆమోదించాలి. దానికోసం ఇప్పుడు ఉద్యుక్తం అవుతుంది. త్వరలోనే ఆ చట్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ చట్టం వస్తే మాత్రం 9 క్యారెట్ల బంగారం నగలు మార్కెట్లోకి విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యతరగతి వారు, కొంత డబ్బున్న వాళ్ళు కూడా ఒకేసారి సడన్గా ఇబ్బందులు రావచ్చు. ఇమీడియట్గా డబ్బు వెచ్చించి బంగారాన్ని ఎక్కువ కొనలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అలాంటి వాళ్ళు కూడా పెళ్లిళ్ళకి, శుభకార్యాలకి అలాంటి వాటిల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగించేందుకు ప్రయత్నం చేస్తారు. ఇది 9 క్యారెట్సా 18 క్యారెట్సా ఇది 24 క్యారెట్స్ అని ఎవరు వచ్చి అక్కడ దాన్ని పట్టి చూసి తెలుసుకునే వాళ్ళు ఉండరు. 1 గ్రామ్ గోల్డ్ కన్నా 9 గ్రామ్ గోల్డ్ డెఫినెట్గా, 9 క్యారెట్స్ గోల్డ్ డెఫినెట్గా ఎక్కువగా షైనింగ్ ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఆకర్షించే ఉంటుంది. ఇది 9, 18, 24 అని తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి దాంతో ఏమవుతుందంటే మిగతా వాళ్ళు బ్యాంకుల్లో లాకర్లలో పెట్టినట్టు బంగారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తీయాల్సిన అవసరం లేకుండా 9 క్యారెట్స్ బంగారాన్ని ఎక్కువగా ఉత్సవ విగ్రహాలలాగా, ఇప్పుడు మనకు దేవాలయాల్లో విగ్రహం ఉంటుంది, అది ప్రతిష్ఠ చేయబడ్డ విగ్రహం అవుతుందో అది లోపలే ఉండిపోతుంది. ఇక బయట తిప్పుతుంటారు విగ్రహాన్ని, ఇది ఉత్సవాల్లో వాటిల్లో బయట తీసుకొచ్చి ఊరేగింపంతా చేస్తుంటారు. అది మూల విరాట్ని కదిలించరు, మూల విరాట్ అలాగే ఉంటారు. మూల విరాట్ లాగే ఉండేటువంటి ఇంకొక విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని తిప్పుతూ ఉంటారు. సో పెద్దవాళ్ళు కూడా తమకు సంబంధించినటువంటి బంగారపు ఆభరణాలు ఇట్లా వాటన్నిటిని లాకర్లో భద్రం చేసుకొని చిన్న చిన్న ఫంక్షన్స్కి మామూలు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా ప్రయాణాల్లో కూడా దొంగల భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట ఈ 9 క్యారెట్స్ వాడుకున్నట్టయితే ఒకవేళ దొంగతనం జరిగినా ఎక్కువ నష్టపోరు. 24 క్యారెట్స్ బంగారాన్ని పోగొట్టుకుంటే వచ్చేంత నష్టం 9 క్యారెట్స్లో ఉండదు. కాస్ట్ విషయంలో చాలా ఎఫెక్ట్ చాలా ఉంటుంది, తేడా చాలా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత నష్టాన్ని తగ్గించుకోవడానికి, ప్రయాణాల్లో కూడా వాడుకోవడానికి, బయట కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ 9 క్యారెట్స్ బంగారాన్ని తీసుకొచ్చే ఆలోచనలో బలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. అది ఎప్పుడు చట్ట రూపంలో వస్తుందో, హాల్మార్క్ వారికి ఎప్పుడు కానీ దానికి విషయాలు అందుతాయో, దానికి తగినట్టుగా దాన్ని గుర్తించడానికి తగినటువంటి యంత్రాలు, వ్యవహారాలు కూడా తయారు చేసుకొని దాన్ని ప్రవేశపెట్టేందుకు ఆలోచన పరిపూర్ణంగా చేస్తోంది. అది వస్తే డెఫినెట్గా గోల్డ్ రేటు పెరుగుతున్నప్పటికీ మధ్యతరగతి వారి మీద, సామాన్యులకు ఎక్కువగా రక్షణగా నిలబడే అవకాశం, వారి శుభకార్యాలకు కూడా ఇది పనికొచ్చే అవకాశం, ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో జీవితంలో అనుకున్నవి సాధించేందుకు అవకాశాలు ఏర్పడతాయి.